హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పి బాబా టెంపుల్కి అయితే వచ్చాము. నేను మా ఫ్రెండ్స్ ఇలా ఫస్ట్ వినాయకుని దర్శనం అయిపోయాక ఇక్కడ మధ్యలో లైన్లో దూరదాం అనుకున్నాము బాబా దర్శనంకి. ఇంకా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అమ్మ మీరు చదువుకున్న వాళ్ళు దూరితే ఎలాగా అన్నారని చెప్పి ఇంకా అంత పెద్ద క్యూ ఉన్న బ్యాగ్కి వచ్చేసాము. ఇంకా అలా అంత పెద్ద లైన్ని దాటేసుకొని టెంపుల్ ముందుకైతే వచ్చాము. ఈరోజు గురు పౌర్ణమి అని చెప్పి జనాలు గట్టిగానే వచ్చారు. టెంపుల్ అంతా రష్గా ఉంది బాగా. ఇంకా ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో ఈరోజు. పాపం అంకుల్ ప్లే గ్రౌండ్ వీడియోలో పడిపోయింది. చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఈరోజు డెకరేషన్ అయితే చాలా నీట్గా చేశారు. ఇక్కడ ఇలా ఒకేసారి కట్టుకున్న ఆడవాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. భక్తులు డైలీ ఉంటారు టెంపుల్ దగ్గర. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి శ్రీ గురుదేవ దత్త ఇంకా అలా ఫైనల్గా సాయిబాబా దర్శనం అయితే అయిపోయింది. ఇంక ఇలా పక్కకు రాగానే చూడండి సాయిబాబాని ఎంత నీట్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఇలా సాయిబాబా ఉయ్యాల్లో ఉండగా మంచిదని చెప్పేసి ఇలా అనేసి మేమైతే పక్కకు వచ్చేసాము. ఇంకా అలా కాసేపు టెంపుల్లో ప్రశాంతంగా కూర్చొని ఇలా తీర్థం తీసుకొని మేమైతే బయటకైతే వచ్చేసాము. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ ప్లే గ్రౌండ్ అంకుల్ మళ్ళీ వీడియోలోకి వచ్చేసాడు. ఇంకెక్కడి నుంచి మనకు అసలైన యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే ఫుడ్ కౌంటర్స్ చాలా ఉన్నా కానీ క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. అందుకే మన టర్న్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసరికి ఇలా పులిహోర బజ్జీ మంచి మంచి ఐటమ్స్ పెట్టేసి ప్లేట్ అయితే నింపేశారు. మేము తిందాం అనుకునేసరికి పైనుంచి వర్షం లైట్గా పడుతుంది. ఇంకా అలా ఫాస్ట్గా తినేసి హాస్టల్కి అయితే బయలుదేరిపోయాము. ఇంక ఇక్కడ చూడండి చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా చిలుక జోషం ఇవి కూడా చెప్తున్నారు. ఫైనల్గా మా దర్శనం కంప్లీట్ అయింది.